మరి నీ స్టాండ్ ఏంటి? కూటమి నువ్వే చెప్తున్నావు, తెలుగుదేశం అనట్లే. 14లో కాదు, 14లో అన్నప్పుడు ముగ్గురు కలిసినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు కూటమి, నన్ను చూడొద్దు, ఎన్డీఏ కూటమి, ఇది కూటమి అని అంటున్నాడు. మరి కూటమి అయితే 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని కూటమిలో ప్రధాన పార్ట్నర్ అయిన మొత్తం చక్రం తిప్పే మోడీ, బీజేపీ, అమిత్ షా వాళ్ళంటుంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఈ స్టేట్లో ఉన్నావు, నువ్వు ఇక్కడ చిన్న స్టేట్లో నువ్వు ఇక్కడ పట్టుకొని వాళ్ళ మీద డిపెండ్ అయినా నువ్వు అనుకో, నువ్వు కూటమి నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు దీనికి అడ్డం పడగలవా? ఏ రకంగా పడతావు? దాని మీద కూడా బీజేపీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాలా. ఒక పక్క అతనేమో నేను అది జరగనివ్వను, నేను ఉన్నంత వరకు అంటున్నాడు. నువ్వు జరగనిచ్చేది ఏంది? కూటమిలో వాళ్ళు మెయిన్ పార్ట్నర్ అయినప్పుడు, లేదా కూటమిలో వాళ్ళు లేరన్న చెప్పాలా? వాళ్ళన్నా దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలా? ఈ రెండు అంశాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట మీద ఎవరు నమ్మడు, చిన్న పిల్లవాడు కూడా నమ్మడు. కాబట్టి బీజేపీనే క్లారిఫికేషన్ ఇవ్వాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ ప్రధానిగా ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ అది ఇనిషియేట్ చేసిందా లేదా? మరి ఇనిషియేట్ చేస్తే వాళ్ళ కూటమిలో ఇక్కడ స్టేట్లో పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం పార్టీ దాన్ని రద్దు చేస్తానంటోంది. దాని మీద నీకు స్టాండ్ ఏంటి బీజేపీ? రెండు, ముస్లిం మైనారిటీల ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ 4%. మీరైతే అంటే బీజేపీ జాతీయ నాయకులు అందరూ కూడా తెలంగాణ వరకు మా పక్కన వరకు కూడా 4% రిజర్వేషన్ లేదు, ఉండదు, మేము బతికినంతకాలం అయితే అది ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ ఈయనేమో నేను అది ఇక్కడ రానివ్వలే, డోంట్ వరీ అంటున్నాడు. మరి దాని మీద వాళ్ళ స్టాండ్ ఏంటి బీజేపీది? ఎందుకంటే ఈయనేం మాట్లాడు, కన్వీనియంట్గా దాన్ని చాప కింద తోసేసుకుంటా పోతాడు. చెప్పాల్సింది వాళ్ళు బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు చెప్పాలా, రాష్ట్ర యూనిట్ యాజ్ సచ్ పార్టీ చెప్పాలా, అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలా, సెంట్రల్ పార్టీ కూడా వాళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదే అన్యాయమైనది. నేను అందుకే మేనిఫెస్టో అనట్లా, అది ఏదో బూతు పత్రం అంటున్నా. ఎందుకంటే వైకాపా గుండాలంటారు, ఎవరో ఇండివిజువల్ ఎక్కడ మర్డర్లు జరిగితే అది దెర్ ఈజ్ ఎ సెటప్, కోర్టులు ఉన్నాయి, వాళ్ళందరినీ తీసుకొచ్చి వైకాపా గుండాలను శిక్షిస్తామంటారు. ఇవన్నీ అంటే ఏదైతే రాయకూడదో కబ్జాలు అనడం కూడా అదేమన్నా మాట వాడే మాటేనా? ఎవరు అధికారంలో ఎవరున్నా దానికి సంబంధించి నువ్వు కాంక్రీట్గా ఏదైనా చెప్పేటప్పుడు ఏదన్నా అన్నా ఇది ఉంటుంది. కానీ ఇక్కడ అసలు ఏమీ లేకుండా వేగంగా రాయడం, సైకో పాలన అనడం, నీకు నువ్వు నిర్వచనాలు ఇచ్చుకొని అవన్నీ తెచ్చి రుద్ది ఇది మేనిఫెస్టో అని చెప్పి దాన్ని జనమోహన కొట్టేసి ఆ తర్వాత ఇంకా నీ సూపర్ 6 అని అవన్నీ ఎందుకు పనికిరాని కొరగాని ఇవి అబద్ధాలన్నీ తీసుకొచ్చి అవి పెట్టి రాష్ట్రాన్ని, ప్రజలను, 5 కోట్ల మందిని అడ్డంగా మోసం చేయాలనే ప్రయత్నం, అలాగే అధికార పక్షం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగత కోపం, కసి అన్నీ కూడా దాంట్లో ఆ బూత్ పత్రంలో రాయడం, ఇవన్నీ ఇంకా ఆయన అన్నిటికంటే నేను అన్నట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అడ్డగోలు ఆరోపణలతో IVRS కాల్స్ ప్రజలను భయపెట్టే రకంగా పూర్వం జరిగే ఇట్లాంటివన్నీ ఏదో పల్లెల్లో ఓ స్త్రీ రేపురా అని ఇట్లా రాసి భయపెట్టారు. అక్కడేదో వచ్చినారనే వాళ్ళు ఈ ఈనాడులో అప్పుడు వచ్చేది నాకు బాగా గుర్తు. పైన ఏదో స్కైలాబ్ అని చిన్నది ఒకటి పెడితే రాష్ట్రమే పోతుంది అని చెప్పి బెదరగొట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు 70s. అంతా చేస్తే అది 30 కేజీలు ఎక్కడ పడింది అది ఇచ్చేసి దానివల్ల రాష్ట్రం అంతా ప్రాణాలు పోతాయని అప్పుడు పూజలు, టెంపుల్స్ అప్పుడు ఇంకా ఇంత టెక్నాలజీ రాలే, సోషల్ మీడియా రాలే. ఆ పత్రికే ఆ దిక్కుమాలిన పత్రికే అప్పుడు దిక్కు రాష్ట్రానికి. ఎందుకంటే పదంలో వేస్తే అదే వచ్చేది. సో దాంట్లో అది పడితే మొత్తం ప్రపంచం నాశనం అవుతుంది. దాని మీద బిల్డప్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బిల్డప్కు నాకు బాగా గుర్తు. కొత్తగా ఈనాడులో చేరినా, జర్నలిజంలో అప్పుడే వచ్చి ఈనాడులో చేరినా. రాష్ట్రంలో ఏ టెంపుల్స్లో చూసినా ఆఖరు దశలో ఉన్నట్టు సెలవులు పెట్టి ఊర్లోకి వచ్చేసినారు, ఉద్యోగాలు మానేసి వచ్చినారు. మీకు 70, 79, 80 ఇప్పుడు చూస్తే 79 అప్పుడు పత్రికలు చూస్తే దొరుకుతాయి మీకు. ఆహాకారాలు, ఇంకా ప్రాణాలు పోయినాయి అనుకున్నారు, ఇంకా ప్రపంచం అంతం అయిపోయిందని ఇంకా మనం చచ్చిపోతున్నామని అంతవరకు తీసుకుపోయాడు. సేమ్ ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా అంతవరకు తీసుకుపోతున్నారు. అంటే భయపడాలా ప్రజలు, మా భూమి ఎక్కడికి పోతుందో, ఎవడో దోచుకుంటాడని భయపడాలా? ఆ భయం పెట్టడం అనేది కేవలం ఈ పనికిమాలిన అదే అధికారంలోకి అడ్డంగా రావాలని ఆయన పెట్టుకున్న దీంతో ఆ ఎక్స్టెంట్కి పోతున్నాడు. ఎవ్వరూ అసలు క్షమించరాని తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆ విషయంలో. చేశాం, ఆల్రెడీ చేశాము. అలాగే ఇప్పుడు
ఏ వ్యవస్థ అయినా ఎవరైనా దాని మీద రియాక్ట్ కావాలని ఒక లెవెల్ ఊహించిన వాటి మీద రియాక్ట్ అవుతారు. ఇదిగో ఈ పొరపాట్లు జరుగుతాయని దానికి ఏదో యాక్షన్ చర్య ఉంటాయి. ఇప్పుడు ఇంత చండాలమైన దరిద్రపు ఆలోచనతో చేసి వికృతమైన ఆలోచనతో ప్రజలతో రైతులతోనూ ఈ ప్రాపర్టీ హోల్డర్స్తోనూ రాష్ట్ర ప్రజలతో ఆటలాడుకునేంతవరకు పోతాడని ఎవరు ఊహిస్తారు? ఇట్లాంటివి మాట్లాడు దీన్ని చెప్పాలన్నా కూడా ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. ఏది నీ ల్యాండ్ నువ్వు ఇంటికి పోయేసరికి నీ ఇల్లు ఉండదు, నీ కుటుంబం ఉండదు, లేకపోతే అవుతారంటే అది ఎవరు? ఓ ప్రభుత్వం చేస్తుంది, ఓ ముఖ్యమంత్రి చేస్తాడంటే దాన్ని నమ్మాలన్నా ఇంకోటి చేయాలనో అర్థం కాదు. దానికి ఖండన కూడా ఎట్లా ఇవ్వాలనో అర్థమయ్యేది. అట్లా కన్ఫ్యూజను, భయము, భయాందోళనలు ఇవి క్రియేట్ చేయడంలో వాళ్ళకున్న ఎక్స్టెన్సివ్ ఇదంతా కూడా పూర్తి ఉపయోగిస్తున్నారు.